హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈరోజు టాపిక్ భీష్మ ఏకాదశి ఎప్పుడు, ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. హిందూ మతంలో ప్రతీ నెల శుక్లపక్షం, కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది 2025వ సంవత్సరం భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం 11వ రోజున వస్తుంది. భీష్మ ఏకాదశి శుభముహూర్తం. ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 9:26 ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8:15 వరకు. ఫిబ్రవరి 8వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. భీష్మ ఏకాదశి రోజున అంటే ఫిబ్రవరి 8న చేయాల్సిన పనులు. భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించండి. ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. షోడశోపచార పూజలు చేసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించండి. పూలలో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి. విష్ణు సహస్రనామం చదవండి, లేకపోతే శ్రద్ధగా భక్తితో వినండి. అలాగే లక్ష్మీదేవిని పూజించండి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూప దీప నైవేద్యం సమర్పించండి. పాలు, కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు, డబ్బును దానం చేయాలి. చెయ్యకూడనివి: ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు. గొడవలు, తగాదాలు, హింసకు పాల్పడకండి. మద్యం, ధూమపానం, పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండండి. వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ, తమలపాకు, మాంసాహార పదార్థాలను తినకూడదు. భోగభాగ్యాలు, మోసం, జోదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి. దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.